అది ఆగస్టు 8, 2016. ఆ రోజు ఉదయం హైదరాబాద్ కి 60 కిలోమీటర్ల దూరంలో షాద్ నగర్ లోని మిలీనియం టౌన్షిప్ దగ్గరలో ఒక ఫోర్డ్ ఎండోవర్ కార్ అనుమానాస్పదంగా తిరుగుతుంది అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారని, వాళ్ళంతా కూడా ఒక మిలీనియం టౌన్షిప్ లోనే ఒక ఇంట్లో ఉంటారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్లారు. ఆ కార్ ని ఐడెంటిఫై చేశారు, కానీ ఆ టైంలో ఆ కార్ లో ఎవరున్నారనేది మాత్రం వాళ్ళకి ఇంకా తెలీదు. కొంత దూరం ఆ కార్ ని ఫాలో అయిన తర్వాత ఆ కార్ ఒక చోట ఆగింది. ఆ తర్వాత పోలీసులు ఆ కారు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను చూసిన ఆ కార్ డ్రైవర్ తన దగ్గర ఉన్న తుపాకులతో పోలీసులపై అటాక్ చేశారు. వెంటనే పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు అండ్ ఆ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత ఆ కారులో నుండి ఇంకొక వ్యక్తి బయటకొచ్చాడు అండ్ అతను కూడా తన దగ్గర ఉన్న తుపాకులతో పోలీసులపై అటాక్ చేశాడు. ఇక వెంటనే పోలీసులు మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడంతో అతను అక్కడే పక్కన ఉన్న ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ వెనకాల దాక్కున్నాడు. కాసేపటి తర్వాత పోలీసులు ఆ ట్రాన్స్ఫార్మర్ ని కూడా రౌండప్ చేశారు. అలా కాసేపు వాళ్ళిద్దరి మధ్య కాల్పులు జరిగాయి. కాసేపటి తర్వాత ఆ క్రిమినల్ అక్కడే చనిపోయాడు. అతను చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులు అతన్ని ఐడెంటిఫై చేయడానికి అతని దగ్గరికి వెళ్లారు. ఇంతకీ ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చనిపోయింది 2 తెలుగు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఎంతో మంది వ్యాపారవేత్తలను, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ను, ఈవెన్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ని కూడా గడగడలాడించిన గ్యాంగ్స్టర్ నయూమ్ అలియాస్ నయూముద్దీన్. అసలు ఎవరి నయూమ్? ఎలా ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు? మొదట్లో ఒక నక్సలైట్ లా ఉన్న నయూమ్ ఆ తర్వాత గ్యాంగ్స్టర్ లాగా ఎలా మారాడు?